గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా విడుదలకు సిద్ధంగా కాబోతున్న సంగతి తెలిసిందే. మన ప్యాన్ ఇండియా దర్శకుడైన శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా ఘనంగా జనవరి 16న విడుదల కాబోతున్నట్లుగా సమాచారం వినబడుతున్నది. ఇప్పుడు నిర్వాహకులు ఇట్లా గదే తీరగా ప్రమోషన్లు జోరుగా జరుపుతున్నారు. సినిమా మీద అభిమానులకు మంచి అంచనాలు నెలకొనేటట్టుగా చూస్తున్నారు. ఇక దీంతోని గేమ్ చేంజర్ విడుదల సమయంలో తమిళకెళ్ళి పెద్ద సవాలే ఎదురు కాబోతున్నదని అందరూ అనుకున్నారు. ఇక తమిళ సూపర్ స్టార్ అజిత్ విడమియార్చి ఇట్లా సంక్రాంతి బర్లనే విడుదల కాబోతున్నది అని నిర్వాహకులు ప్రకటించేశారు. ఇక దీనితోని ఎప్పుడైతే గేమ్ చేంజర్ ఇక విడుదలకు ఇక సినిమా కథ పరంగా మంచి స్పందన ఉన్నప్పటికీ థియేటర్ల పరంగా జరంతా ఎక్కువ థియేటర్లు దక్కవు అనే వార్త అయితే ఉన్నది. ఇక దాంతో పాటు సినిమా చూసేటందుకు ఎంతమంది ఆసక్తి చూపించినా కానీ అటు తమిళంకెళ్ళి మాత్రం పాటలైతే తప్పవు అనేటట్టుగా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు అజిత్ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బర్లకెళ్ళి తప్పుకున్నాడంట. ఏవో కొన్ని కారణాల వల్ల విడుదలకు సంక్రాంతికి చేస్తలేవు అని నిర్మాతలు ప్రకటించేసిరంట. ఇక దీంతోని తమిళం బాటకెళ్ళి మాత్రం రిస్క్ తప్పిందని అభిమానులు మస్తుగా ఖుషి అయిపోయారంట. కానీ ఈడనే జరంతా తిరకాసు ఉన్నది. ఎందుకనంటే ఇక అజిత్ సినిమా తప్పుకున్న తర్వాత ఇంకా చాలా సినిమాలు సంక్రాంతి బరిలా విడుదల కాబోతున్నట్లుగా సిద్ధమైపోతున్నాయని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే 6-7 సినిమాలు క్యూ కట్టేసినాయంట. ఇక అట్లా చూసుకుంటే గేమ్ చేంజర్ గిట్లా జరంత రిస్క్ ఉండదు అని మళ్ళా అంటున్నారు. ఇక ఇప్పుడు చూసుకుంటే అరుణ్ విజయ్ సినిమా గిట్లా సంక్రాంతికే వస్తున్నదని ఎప్పుడో ప్రకటించిర్రు. ఇక మన తమిళంలో జేఎన్ రవి నటించిన కాదలిల్లా నేరమిల్లై సినిమా గిట్లా సంక్రాంతి బర్లనే దిగుతున్నదంట. అంతేకాదు సత్యరాజు కొడుకు సినిమా గిట్లా సంక్రాంతికే విడుదలవుతున్నదంట. ఇక మన విజయకాంత్ కొడుకు గిట్లా సంక్రాంతి బర్లనే దిగబోతున్నాడంట. ఇక అంతేకాదు మన తెలుగులకెళ్ళి నియారిక గిట్లా నటించబోతున్న సినిమా ఈ సంక్రాంతికే విడుదల కాబోతున్నదంట. ఇక మళ్ళా ఇంకో 2 సినిమాలు ఇట్లా సంక్రాంతి బర్లనే దిగబోతున్నాయి. ఇక చూసిరు కదా ఇన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. అయినా కానీ ఇప్పుడు ఒకవేళ గేమ్ చేంజర్కు సానుకూలమైన స్పందన వస్తే గేమ్ చేంజరు దూసుకుపోవడం మాత్రం పక్క. ఇక మరో పక్క ఈ సినిమాల రూపంలో గేమ్ చేంజర్కి జరంత రిస్క్ ఎందుకనంటే థియేటర్ల సర్దుబాటు విషయంలో కొంచెం ఇబ్బందులు అయితే తప్పవు. గట్లా చూసుకుంటే ఇక మళ్ళీ ఏం జరుగుతుంది అంటారు? గేమ్ చేంజరు వీటన్నిటిని దూసుకుపోయి పక్కా విజయం సాధించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే 1 గంట ఉంటుంది, అది కూడా క్రీమ్ మళ్ళీ వస్తా.